తన ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళారు పెద్దవాళ్ళు. నేను ఈ ఊర్లోనే చస్తా, ఈ ఊర్లోనే బతా, నేను ఈ ఊరికి వెళ్ళి రాను, ఎక్కడికి రాను అని చెప్తారు. ఉన్న సిచ్యువేషన్ బట్టి ఫ్యామిలీని చూసుకోవాలని చెప్పేసి కాంటెంట్. బెస్ట్ అండ్ బెస్ట్ మూవీ, చాలా బాగుంది. అందరు చెప్తున్నాను, ప్రతి ఒక్కరు చెప్తున్నాను. ఏదో నేను కోట్లు సంపాదిస్తా, ఏదో పొడి చేస్తా, ఏదో ఫారెన్ వెళ్తా, అమెరికా వెళ్తా అని కాకుండా మీ ఊర్లో ఉండి మీ ఊర్లో సంపాదించినంత అమౌంట్ మీ పైకి అవుతుందండి. చాలా అంటే చాలా నీట్నెస్ మూవీ, చాలా బాగుంది. బెస్ట్ అండ్ బెస్ట్ మూవీ, ప్రతి ఒక్కరు చూడాలి ఈ మూవీ. అమ్ములను చూసుకోండి ఫస్ట్, తర్వాత డబ్బులు చూసుకోండి. ధనుష్ గారు కాంబినేషన్ చాలా బాగుంది. నిత్యామినన్ గారు ఏంటంటే కొంచెం లావు ఉన్నా కూడా కొంచెం యాక్టింగ్ చాలా బాగా చేశారు. బెస్ట్, చాలా బాగుంది. పండగకి వెళ్ళి ఫ్యామిలీ చూసే విధంగా ఉంది సార్ మూవీ. ధనుష్ గారి యాక్టింగ్ ఎలా ఉంటుంది అంటే బెస్ట్ ఉంటుంది. చెప్తున్నా కదా, ఈ సినిమాలో కట్టప్ప ఉన్నాడు. కట్టప్ప బాహుబలిలో గుండు ఉంది, ఇందులో గుండు లేదు. చెప్తున్నా కదా, మూవీ అండ్ బెస్ట్ మూవీ. ధనుష్ గారు కంగ్రాచులేషన్స్ సార్. జస్ట్ ఆయనే డైరెక్షన్, ఆయనే హీరో. జస్ట్ ఓన్లీ 6 కోట్లలో బెస్ట్ మూవీ ఇచ్చారు మాకు. నీట్ గా ఉంది, లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. అన్ని విలేజ్ లో ఒక ఇడ్లీ కొట్టు అనే కాన్సెప్ట్ తీసుకొని మమ్మల్ని అందరూ నేర్పించారు సార్. మమ్మల్ని నేర్పించారు. మీరందరూ సార్, మీరు ఏదో కోట్లు చేస్తామని అనుకుంటారు సార్. మీరు కోట్లు సంపాదించడానికి వెళ్తారు. మీ జీవితం సగం జీతం అక్కడ అయిపోతుంది. ఇక్కడ మీ అమ్మ నాన్న కూడా చూసుకోండి. మీరు అక్కడికి వెళ్ళి రాలేరు. ఇక్కడే ఉండి అక్కడ సంపాదించండి, ఇక్కడే సంపాదించండి, మన ఊర్లో సంపాదించండి, మీ విలేజ్లో సంపాదించండి. వ్యవసాయం వేరే బిజినెస్ చాలా ఉన్నాయి. మిమ్మల్ని చూసుకుంటూ మీరు చేయండి. అంటే వెళ్ళొచ్చు సార్, నేను వెళ్ళదని చెప్పట్లేదు, కానీ ఇక్కడ కూడా ఫ్యామిలీస్ కూడా చూసుకున్నట్టున్నా. అది కొంతమంది ఏంటంటే ఎరుంటారంటే విలేజ్ పీపుల్స్ తన ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళారు పెద్దవాళ్ళు. నేను ఈ ఊర్లోనే చస్తా, ఈ ఊర్లోనే బతా, నేను ఈ ఊరికి వెళ్ళి రాను, ఎక్కడికి రాను అని చెప్తారు. అలాంటి సెంటిమెంట్ పీపుల్స్ గురించి తీశారు. ఇప్పటి వరకు చాలా మంది అలానే ఉన్నారు, మా ఊళ్ళో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ వచ్చి ఎందుకు ఉన్నది చాలు, నాకు ఏదో కోట్లు ఎందుకు, బుక్కడ తిండి కోసం ఎందుకు, ఎక్కడికో తిరిగి ఏదో చేసి ఎందుకండి. మంచిగా నేనైతే అవుట్ ఆఫ్ 5 ఫ్యామిలీ మూవీ అని చెప్తా. ఎమోషనల్ గా అంటే ఫస్ట్ హాఫ్ లో వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు, తర్వాత సెకండ్ హాఫ్ లో కొద్దిగా బీజియం బాగానే ఉంది, కానీ లాస్ట్కి వచ్చేసరికి ఇడ్లీ కొట్టు మీదే ఉంది. కాబట్టి ఆ విలన్స్ ఎందుకు కొట్టుకుంటున్నారు, ఆ విలన్స్ ధనుష్ని ఎందుకు కొడుతున్నారు, ఎందుకు చేస్తున్నారు కొద్దిగా అర్థం కాదు. కొద్దిగా గజిబిజిగా ఉంది కాబట్టి కొద్దిగా అయితే స్లో ఉంది స్టోరీ. 3.5 ఇవ్వచ్చు.